పాన్ ఇండియా మూవీ పుష్ప 2 కోసం అల్లు అర్జున్ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్ప పార్ట్ 1 కంట్రీ వైడ్ గా దుమ్ము రేపడంతో పాటు బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. పుష్పరాజుగా బాన్ని యాక్టింగ్ కు ప్రేక్షకులు విపరీతంగా కనెక్ట్ అయ్యారు. తగ్గేదేలే అన్న అల్లు అర్జున్ మ్యానరిజం కి వరల్డ్ వైడ్ గా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అల్లు అర్జున్, రష్మిక మందన స్టెప్స్ ఎంతగానో ఫేమస్ అయ్యాయి. పుష్పరాజుగా యాక్టింగ్ కు గాను బన్నీ ఏకంగా నేషనల్ అవార్డును పట్టేశాడు. ఇప్పుడు ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో మరో వార్త సంచలనంగా మారింది. అతను ఒక సుందరి తనయ జాన్వీ కపూర్ పుష్ప 2లో మెరవనున్నారని అంటున్నారు. బన్నీతో ఆడిపాడి అలరించేనుందంట. అంటే అవుననే అంటున్నారు సినీ వర్గాలు. అధికారిక ప్రకటన రాలేదు కానీ ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతుంది. పుష్ప సినిమాలో ఊ అంటావా మామా అంటూ పాట ఎంత ఊపిందో తెలిసిందే. అందులో సమంత చేసిన అందాల సందడి అంతా ఇంత కాదు. పుష్ప 2లో కూడా ఆ తరహాలోని ఓ ప్రత్యేక గీతం ఉంటుందని మొదటి నుంచి టాక్ నడుస్తుంది. ఇప్పటిదాకా పలువురు బాలీవుడ్ తారల పేర్లు వినిపించాయి. తాజాగా జాన్వీ కపూర్ పేరు బలంగా వినిపిస్తుంది. పుష్పరాజు పక్కన జాన్వీ కాలు కదపడానికి రెడీ అవుతున్నారని తెలుస్తుంది. మరి ఈ ప్రత్యేక గీతంలో ఆడి పాడటానికి సై అన్నారా జాన్వీ లేదన్న విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. ఇప్పటికే జాన్వీ తెలుగులో 2 ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. ఎన్టీఆర్ దేవర చిత్రంతో పాటు రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కూడా జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ సినిమా వేసవిలో ప్రారంభం కానుంది. పుష్ప 2లో ప్రత్యేక గీతానికి జాన్వీ ఊ అంటే బాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్లతో కలిసి నటించిన కథానాయిక అవుతుంది జాన్వీ. ఇక పుష్ప 2లో ఇంటర్వెల్ ఎపిసోడ్ లో సుకుమార్ చాలా సర్ప్రైజ్ లు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సీక్వెన్స్ లో అల్లు అర్జున్ మాత్రమే కాకుండా రష్మిక కూడా కనిపిస్తుందన్న రూమర్స్ వినిపిస్తున్నాయి. వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో హైలైట్ అవుతుందని గట్టి టాక్ వినిపిస్తుంది. ఈ ఎపిసోడ్ లో రష్మిక కనుక బన్నీతో పాటు మరో సాలిడ్ పర్సనాలిటీ మాస్ జాతర చేయటం ఖాయమంటున్నారు. ఈ ఒక్క సీక్వెన్స్ పుష్ప 2ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తాయని చెప్తున్నారు. ఇప్పటి నుంచి ఇంత క్యూరియాసిటీని పెంచేస్తున్న ఈ హై వోల్టేజ్ సీక్వెన్స్ ఈ సినిమాకు సూపర్ క్రేజ్ తెస్తుందంట. ఇప్పటికే ఈ మూవీ యొక్క మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమా 2వ భాగంపై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ అంచనాలకు తగినట్టుగానే పుష్ప మూవీ బృందం ఈ సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని కూడా అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే గత కొన్ని రోజులుగా ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ గురించి అదిరిపోయే రేంజ్ లో చర్చ నడుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. పుష్ప పార్ట్ 1 మూవీలో సమంత ఐటమ్ సాంగ్ చేసింది. సమంత మొట్టమొదటిసారి తన కెరీర్ లో ఓ మూవీలో ఐటమ్ సాంగ్ చేయడంతో పుష్ప సినిమా విడుదలకు ముందే ఈ ఐటమ్ సాంగ్ జనాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక సినిమా విడుదల తర్వాత కూడా ఈ సాంగ్ సూపర్ హిట్ విజయాన్ని అందుకోవటం, అలాగే సమంత ఈ సాంగ్ లో తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పుష్ప పార్ట్ 1 మూవీలోని ఐటమ్ సాంగ్ అదిరిపోయే రేంజ్ సక్సెస్ అయింది. దాంతో పుష్ప పార్ట్ 2 మూవీలో అంతకు మించిన స్థాయిలో ఐటమ్ సాంగ్ ఉంటే బాగుంటుందని జనాలు ఆశిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.